ఫ్లాష్ బ్యాక్. వ్యూ పాయింట్ చూడటానికి చాలా అందంగా కనపడుతుంది, కానీ దీన్ని చేరుకునే మార్గమే చాలా భయంకరంగా, చాలా అడ్వెంచరస్ గా ఉంది. అంత దారుణంగా ఫైనల్ గా అనుకున్నది సాధించే. ఎన్నో కష్టాలు, ఎన్నో భయంకరమైన సంఘటనల తర్వాత ఈ అందమైన అద్భుతమైన వ్యూ పాయింట్ చేరుకున్నాను. ఇక్కడ నుంచి చూస్తుంటే మబ్బులు, చెట్లు, నీళ్లు చాలా అందంగా కనపడుతుంది. వ్యూ పాయింట్ కి అయితే చేరుకున్నాం, కానీ తిరిగి వచ్చే దారి ఇంత దారుణంగా మారిపోతుందని ఊహించలేకపోయాం. వెల్కమ్ టు ఎస్కేఎం వర్స్ వరల్డ్. నేను మీ ఎస్కేఎం గ్రిల్స్. వ్యూ పాయింట్ నుంచి మళ్ళీ కిందకి దిగడం మొదలు పెట్టాను. అంతలోకి ఎవరో క్రాకర్స్ చేసిన సౌండ్ అయితే నాకు వినపడింది. క్రాకర్ సౌండ్ వినడంతో ఇవాళ దివాళీ అని నాకు కూడా గుర్తొచ్చింది. ఇంటికి వెళ్ళి క్రాకర్స్ కాల్చాలని నేను ఎంతో ఫాస్ట్ మూవ్ అవటం మొదలు పెట్టాను. అలా మూవ్ అయిన తర్వాత ఇంకాసేపటికి ఇంకో వ్యూ పాయింట్ దగ్గరకు వచ్చాను. ఈ దిగితే కొండ దిగినట్టే. నాకు విషపూరితమైన ఒక పురుగు కనపడింది. దీని పేరు ఏంటంటే, దీని పేరుతో నువ్వేం తీసుకుంటావురా లబ్బే. పురుగు పేరు ఏందని మీలో ఎవరు కొట్టేసి వాళ్ళు ఏం అడగడు, మీరు కంగారు పడకండి. ఈ పురుగు పేరు కోసం మీరు కష్టపడుతుంటే నాకు మంచి డైలాగ్ గుర్తొస్తుంది. మీకు ఆ డైలాగ్ ఏంటో తెలియాలంటే కింద లైక్ బటన్ ఉంది, ఫోన్ స్క్రీన్ పగిలిపోయేలాగా దాన్ని కొట్టండి. మీ ఫోన్ స్క్రీన్ కానీ పగిలితే నాకు ఎటువంటి సంబంధం లేదు, ముందే చెప్పేస్తున్నాను. మీరు లైక్ కొట్టారు కాబట్టి మీకు ఇప్పుడు డైలాగ్ చెప్తున్నాను. పక్కన వాళ్ళ పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పనుల మీద ఉండదు మనుషులకి. దీంతో పాటు ఇంకో డైలాగ్ కూడా చెప్తాను. చదువుకోండి ఫస్ట్, చదువుకోవడానికి కాలేజీకి పంపుతున్నారు. ఇందాకలైతే కోబ్రా ఇక్కడే కనిపించింది, ఇప్పుడైతే లేదు. ఇప్పుడుంటే దాంతో సెల్ఫీ తీసుకుందాం అనుకున్నాను. కోబ్రా అదృష్టం బాగాలేదో తెలిపింది. ఓకే కోబ్రా బ్రో, నెక్స్ట్ టైం మాత్రం నేను బాగా ఫేమస్ చేస్తాను. నాకు తెలుసు ఇప్పుడు కోబ్రా బ్రో ఒట్టే అంటాడు. ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పను. నా వీడియో చూసే వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తి కూడా చెప్పాలనుకుంటున్నాను. చెవులు పెద్దవి చేసుకొని జాగ్రత్తగా వినండి. అడవిలో ఇలా ఒంటరిగా తిరుగుతుంటే నాకు పాట గుర్తొస్తుంది, మీకోసం ప్లే చేస్తున్నాను. నానా కష్టాలు పడి కిందకైతే వచ్చా ఫైనల్గా. ఇక్కడికి వచ్చేసరికి నాకు మళ్ళీ చలి తిరగడం మొదలైంది, ఎందుకంటే మీరు ఎవరు ఎక్కువట్లేదు కాబట్టి. ఫైనల్గా కొండ దిగి అడవి మధ్యలో ఉన్న రోడ్ నుంచి అలా ఊర్లోకి వెళ్తున్నా. భారీ రిస్క్తో భయంగా అలా ముందుకు సాగుతున్నా. ఇటు వెళ్తున్న దారిలో పులులు, సింహాలు చీకట్లో వచ్చినా ఏం కనపడు. మొత్తం చీకటి, ఇటు చూసినా చీకటి, ఏం కనపట్లేదు. అలా అడవిలో నుంచి నడుచుకుంటూ మా ఇంటి వైపు వెళ్తున్నా. మీ అందరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారు కాబట్టి ఇక మీ మీద ఈగ వాళ్ళన్నా సరే ఢిల్లీ తగలబెట్టేస్తా.